ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇప్పుడు ప్రెజెంట్ టెట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కదా! ఈరోజు మనకి లాంగ్వేజ్ తెలుగు పేపర్ 2A జరిగింది. దాంట్లో వచ్చిన సైకాలజీ బిట్స్, తెలుగు బిట్స్, మెథడాలజీ బిట్స్ ఏమేమి వచ్చాయనేది చూద్దాము. నేను ఈ బిట్స్ అయితే మొత్తం అయితే చెక్ చేయడం అయితే జరిగింది. ఈ బిట్స్‌లో నుంచి ప్రీవియస్‌గా మనకి టెట్ జరిగింది కదా! ఆ పేపర్స్ నుంచే ఎక్కువగా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. 60% బిట్స్ అయితే అక్కడ ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారో ప్రీవియస్‌గా అవే టాపిక్స్ నుంచి అయితే మనకి ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. అందుకని మీరు ప్రతి ఒక్కరైతే ఆ ప్రీవియస్ పేపర్స్‌ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నేను సిలబస్ పేపర్‌లో ఏ ఏ టాపిక్స్ చదవాలి సైకాలజీ నుంచి ఎక్కువగా బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయని అయితే చెప్పాను కదా! అవే టాపిక్స్ నుంచి బిట్స్ అయితే వచ్చాయి. నేను ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్‌ని మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఆ టాపిక్స్ అయితే చదవండి. ఆ టాపిక్స్ చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ కూడా సైకాలజీలో ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి అనేది కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఆ టాపిక్స్ నుంచి కూడా బిట్స్ అయితే వస్తున్నాయి. ఆ టాపిక్స్ కూడా మీరు చూడండి. ఇప్పుడు చూడండి మనము తెలుగు కూడా నేను తెలుగు కంటెంట్ నుంచి కూడా ఎలాంటి బిట్స్ వస్తాయనేది అయితే చెప్పాను కదా! ఆ బిట్సే వచ్చాయి. ఇప్పుడు మనకు సోషల్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే ఈ పేపర్‌లో మనకి ఎలాంటి బిట్స్ ఎగ్జామినర్ అడుగుతున్నారు అనేదైతే చూడండి. ఈ టాపిక్స్‌ని మీరు చదువుకోండి. ఈ టాపిక్స్‌ని మీరు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్‌ని రాయగలుగుతారు. ఎగ్జామినరు ఇప్పుడు తెలుగు పేపర్‌లో ఏ విధంగా ఇచ్చాడో మిగతా పేపర్స్ కూడా అదే విధంగా రావచ్చు. ఇది 2 సెషన్‌లో అయితే జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్‌లో ఎవరి పేపర్ హార్డ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఒకరికి పెరగొచ్చు, ఒకరికి తగ్గొచ్చు. అయితే దీంట్లో ఉన్న క్వెషన్స్ అయితే మీరు చూడండి. ఇక్కడ నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం నుండి ప్రశ్న అయితే వచ్చింది. ఈ నోమ్ చామ్స్కీ పేపర్‌లో ఇచ్చారు కదా! నెక్స్ట్ వైగాట్స్కీ గురించి, బ్రూనర్ గురించి ఇవ్వచ్చు. ఈ ముగ్గురు గురించి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ముగ్గురు గురించి ఖచ్చితంగా చూసుకోండి. ఈ టాపిక్స్‌ని అయితే వదిలిపెట్టొద్దు. ఇక కంప్యూటర్ చాలామంది ఐసీటీ టాపిక్ గురించి అయితే అడుగుతున్నారు నన్ను. ఐసీటీ టాపిక్‌లో నుంచి ఎక్కువగా నేను ప్రీవియస్‌గా పెట్టిన పేపర్స్‌లో ఇచ్చిన అబ్రివేషన్సే అడిగారు. ఆ ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఒక 20 ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. 20 పేపర్స్ ఉన్నాయి. ఆ 20 పేపర్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. దాంట్లో నుంచే బిట్స్ అయితే వస్తాయి. ఒకవేళ దాంట్లో నుంచి బిట్స్ రాకపోతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అవే బిట్స్ అయితే వస్తున్నాయి. నేను కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. ఆ బిట్స్ అన్నీ మీరు చూసుకొని పోండి. ప్రతి పేపర్‌లో 5 బిట్స్ అయితే ఉన్నాయి. ఆ బిట్స్ నుంచే వస్తున్నాయి. అందుకనే ప్రీవియస్ పేపర్స్‌ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక రక్షక తంత్రాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుందని చెప్పా కదా! అదే బిట్ వచ్చింది. దాంట్లో మనకి ఇప్పుడు ప్రతిగమనం నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక మీరు వికాస సూత్రాల గురించి కూడా చూసుకోండి. ఈ వికాస సూత్రాల నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. వికాస సూత్రాల్లో మీరు నిర్వచనాలు చూసుకోండి. ఇక వికాస సూత్రం కానిది అనేది ఇచ్చారు. ఈ కానిది అని ఎక్కువగా టాపిక్స్ మనకి సరి అయినది, సరి కానిది అనేది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ సరి అయినవి, సరి కానివి అనే ఆ క్వెషన్ అనేది మీరు చదివేటప్పుడు అది సరి కానిదని ఇచ్చారా, సరి అయినవి జతపరచండి అని ఇచ్చారా అనేదైతే మీరు చూసుకోండి. ఈ రక్షక తంత్రాలు లేని బిట్ అయితే మనకి పేపర్ అయితే ఉండదు. మీరు రక్షక తంత్రాలని ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. ఇక కంప్యూటర్ టాపిక్స్ వస్తే అబ్రివేషన్‌కి అయితే ఖచ్చితంగా ఒక అబ్రివేషన్ అయితే అడుగుతున్నారు. అబ్రివేషన్‌తో పాటు ఇక మనకి కంప్యూటర్ నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. ఆ బిట్స్ సైకాలజీ పేపర్స్ మీరు అన్నీ చేయండి. మీరు దాంట్లో నుంచి బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. అవే ఇస్తారు. ఇక చూడండి మనకి రక్షక తంత్రాల్లో ప్రతిగమనం నుంచి అయితే బిట్ అయితే వచ్చింది. ఇక వికాస సూత్రాల గురించి అదే. పరిశీలన అభ్యసన సిద్ధాంతం చూడండి. పరిశీలన అభ్యసన సిద్ధాంతాల నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. అభ్యసన సిద్ధాంతాల్లో మీకు ఏమడుగుతాడంటే సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం ఎవరు రచించారు? కార్యసాధక నిబంధన సిద్ధాంతము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము, పరిశీలన అభ్యసన సిద్ధాంతము ఇచ్చి వీటిని సరికానిది అనేది అడిగారు. ఇక్కడ సిద్ధాంతాలు ఇస్తాడు. దానిలో నుంచి
మనకి రచించిన రచయిత ఎవరు అయితే అడుగుతారు. సిద్ధాంతము శాస్త్రవేత్త అడుగుతారు. అలాగా మనకి ఎరిక్సన్ గురించి చూడండి. ఎరిక్సన్ నుంచి ఎరిక్సన్ సిద్ధాంతాలు. ఎరిక్సన్ నుంచి లేని పేపర్ అయితే ఉండదని కూడా నేను చాలా సైకాలజీ పేపర్స్‌లో చెప్పాను. ఆ ప్రీవియస్ పేపర్స్‌లో ఆ బిట్ ఖచ్చితంగా ఇచ్చారు చూడండి. దీంట్లో నుంచి మనకి కౌమార దశలో గుర్ కౌమార దశలో గుర్తింపు కోసము శోధించడము వంటి అంశాలకు సంబంధించినది అనేది ఇచ్చారు. ఇక్కడ ఎక్కువగా చూడండి సరికానిది అనైతే అడుగుతున్నారు కాబట్టి, ఇక ఎరిక్సన్ సిద్ధాంతాలు చూడండి. ఎరిక్సన్ సిద్ధాంతాల్లో కౌమార దశ గురించి అయితే ఇచ్చారు. ఈ మొత్తం 8 దశలైతే ఉంటాయి. ఈ 8 దశలు మీరు చూసుకోండి. ఒక మార్క్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇక వంటగది, హాలు శుభ్రం చేయడం 2 ఇష్టం లేని వ్యక్తి అనే దాని గురించి అయితే ఇచ్చారు కదా! దీంట్లో నుంచి పరిహార అభ్యసన బదలాయింపుల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. మీరు అభ్యసన బదలాయింపులు, ఎరిక్సన్ గురించి ప్లస్ కోల్బర్గ్ గురించి చదవండి. నాయకత్వ లక్షణాలు నుంచి కూడా వస్తున్నాయి. వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత భేదము, వ్యక్తి అంతర్గత భేదము 2 ఉన్నాయి కదా! అవి 2 నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తది. ఆర్‌టీఏ 9 2005 రెండిటి నుంచి అయితే బిట్లు అయితే వచ్చింది. ఇక్కడ గ్రంథాలు చూడండి మ్యాచింగ్ ఇచ్చారు. రచయితలు, గ్రంథాలు మ్యాచింగ్. ఇక్కడ ముఠా దశ 6-10 సంవత్సరాల దశ ఏంటి అనేది అడిగి ఉత్తర బాల్య దశని ముఠా దశ అని అంటారు. ఆత్మభావన ఏర్పడే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము 2020 యాక్ట్ గురించి కూడా మనకైతే అడగడం జరిగింది. ఇక సైకాలజీలో మీరు ఎక్కువగా చూసుకోవాల్సిన టాపిక్స్ కోల్బర్గ్ గురించి, ఎరిక్సన్ గురించి ప్లస్ రక్షక తంత్రాలు, అభ్యసన బదలాయింపుల గురించి చూసుకోండి. అభ్యసన పాఠాన్ని మీరు బాగా చూసుకోండి. ఇక చూడండి తెలుగులో మెయిన్లీ సవర్ణ దీర్ఘ తెలుగు సందులు, సంస్కృత సందుల నుంచి ఒకటి, తెలుగు సందు నుంచి ఒకటైతే వచ్చింది. ఇవి ఈ ఈ ధృత ప్రకృతికాలు ఉన్నాయి కదా! ఈ ధృత ప్రకృతికాలు ఇవి ఉన్నాయి కదా! అన్ని దేశాలనేవి ఎక్కువగా తెలుగు నుంచే మనకి 7th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో నుంచే గ్రామర్ ఇచ్చారు. మీరు ఇప్పుడు రాయబోయే వాళ్ళు సోషల్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా మీరు చూసుకోవాల్సినవి 8th, 9th టెక్స్ట్ బుక్‌లో ఉన్న గ్రామర్‌ని మీరు బాగా అయితే చూసుకోండి. ఇక మన మాండలిక పదాలు చూడండి. గోంగూరను తెలంగాణలో ఏమని పిలుస్తారు అనేది ఇచ్చారు. ఇక్కడ పద్యాలు చూడండి 2 పద్యాలు ఇస్తారు. వాటికి 2 క్వెషన్స్, 2 గద్యాలు, 2 ప్రశ్నలైతే ఇచ్చారు. ఇక పద్యంను వరుస క్రమంలో పెట్టండి అనేది కూడా ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్‌లో నేను ఆల్రెడీ తెలుగు పేపర్స్ చేశాను కదా! ఆ పేపర్స్‌లో అన్నీ ఇవే బిట్స్ ఉన్నాయి. ఇవే చూడండి మీరు. ఈ టాపిక్స్ మీదనే ఉన్నాయి బిట్స్. అవి ఇచ్చారు. ఆ పేపర్‌నే ఫాలో అయ్యారు. మీరు అందుకే ప్రీవియస్ పేపర్స్ చేయండి. ఛానల్‌లో చాలా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది. మీరు ఆ యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని యూజ్ చేసుకొని మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. ఒక ఎమకలంకారం, ఒక చంపకమాల గురించి, మాతృభాష దినోత్సవం ఇవి మనకి టెక్స్ట్ బుక్‌లో సూక్తులని ఉన్నాయి కదా! ఆ సూక్తుల నుంచి మాతృభాష దినోత్సవం అడిగాడు. పాఠ్యాంశాలు, రచయితలు, ఈ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల గురించి మనకి ముగ్గురు జ్ఞానపీఠ అవార్డు వచ్చాయి కదా! 3 రచనలకైతే వచ్చాయి. ఆ 3 రచనలు ఎవరు రచించారు వాటిని జతపరచండి. ఇక పాఠము, ఇతివృత్తము, పొడుపు కథ, ఒక తెలుగు సంధి, అత్వసంధి, బహుళకం గురించి ఇచ్చారు. లులాలన సంధి గురించి, గజల్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక నాటకాలు మ్యాచింగ్ ఇచ్చారంట. పాదుకా పట్టాభిషేకము ప్లస్ గయోపాఖ్యానం ఇట్లని జతపరచమని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగా మీరు తెలుగులో మెయిన్ మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ 8th, 9th క్లాస్‌లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, ప్రకృతులు, వికృతులు, ఉత్పత్త్యార్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు అయితే చూసుకోండి. మనకి ప్రతి పాఠంలో ఉన్నటువంటి కవి పరిచయాలు, ఇతివృత్తాలు చూసుకోండి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 రాసేవాళ్ళు 9th క్లాస్ చూడండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా మీరు చూసుకోండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో పెద్దగా ఎక్కువైతే ఇయ్యలేదు. ఇంటర్మీడియేట్ సిలబస్ అనేది మనకి కొంచెం తక్కువ ఇచ్చారు. మీరు పేపర్ 2 వాళ్ళకి కంటెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి తెలుగు కంటెంట్ మాత్రమే చూసుకొని ఎళ్ళండి మీరు. మెథడాలజీ మీకుండదు.
ఇట్లా సోషల్ వాళ్ళకైనా, మ్యాథ్స్ వాళ్ళకైనా మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఉండదు. ఓన్లీ కంటెంట్ ఉంటది కాబట్టి కంటెంట్ చూసుకొని ఎళ్ళండి. మీకు పొడుపు కథ నుంచి, జాతీయాల నుంచి, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతులు, వికృతుల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి ఇవైతే చూసుకొని మెయిన్ టాపిక్స్ ఫస్ట్ కవి పరిచయాలు కంప్లీట్ చేసుకోండి. తర్వాత పాఠము, ఇతివృత్తము, ప్రక్రియల గురించి అయితే చూసుకోండి. ఇక ఇక గ్రామర్‌లోనేమో అన్ని టాపిక్ నుంచయితే ఒక అర్థం ఇస్తున్నాడు, ఒక ఉత్పత్త్యార్థం, ఒక పర్యాయపదం, ఒక నానార్థం. ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో ఉన్నవి ఎక్కువగా ఇస్తున్నాడు. వాటి మీద మీరు ఫోకస్ అయితే చేయండి. ఇక మనకి కవులు, రచనల గురించి అడుగుతున్నారు. అవి కూడా మీరు చూసుకోండి. ఇక మనకి మెథడాలజీలో ఎక్కువగా ఏమడిగారంటే, ఈ ఈ మెథడాలజీ అనేది పేపర్ 2 వాళ్ళకైతే ఉండదు. ఇక రాయబోయే వాళ్ళలో పేపర్ 2 వాళ్ళేమున్నారు, మనకి సోషల్, మ్యాథ్స్ వాళ్ళకి ఉండదు. ఇక ఉంటే పేపర్ 1 వాళ్ళకైతే ఉంటుంది. పేపర్ 1లో నుంచి 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచయితే వస్తాయి. ఒక 6 బిట్స్ మెథడాలజీ నుంచయితే వస్తాయి. ఇక్కడ భాషా నైపుణ్యం గురించి ఒక బిట్టు, గద్య బోధన నుంచి ఒక బిట్టు, 2009 చట్టము, 2011 గమ్యాలు, బోధనోపకరణాలు, సూక్ష్మ బోధన దశలు, జ్ఞానాత్మక రంగం నుంచయితే ఒక బిట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. మెథడాలజీ నుంచి పేపర్ 1 వాళ్ళకైతే యూజ్ అవుతుంది. పేపర్ 2 వాళ్ళు మాత్రము ఇంకా ఈ కంటెంట్ నుంచే మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇక తెలుగులో 30కి 30 తెచ్చుకోగలుగుతారు. అదే మీరు సైకాలజీలో గూడా మీరు ఇవి చూసుకోండి. ఎరిక్సన్ గురించి, ప్లస్ నాయకత్వ రకాలు, ప్రజ్ఞా పరీక్షల గురించి, ఆర్‌టిఏ 2005, 2009 గురించి రెండిట్లోంచి ఖచ్చితంగా బిట్లయితే వస్తాయి. ఇక అభ్యసన బదలాయింపు చూసుకోండి. దాని నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. సిద్ధాంతాలు చూసుకోండి. యత్నదోష సిద్ధాంతం నుంచి అయితే ఖచ్చితంగా బిట్ అయితే వస్తది. ఇక్కడ భాషా వికాస సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ గురించి, వైగాట్స్కీ గురించి చూసుకోండి. మొత్తం మినిమమ్ ఇక్కడ 10 బిట్స్ ఈ టాపిక్స్ నుంచి అయితే వస్తాయి. ఈ 10 టాపిక్స్ బాగా చూసుకోండి. మీరు వేరేవి కాకుండా ఇప్పుడు మీరు చదవాల్సినవి, మీరు చదివిన టాపిక్స్‌ని రివిజన్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. కొత్త టాపిక్స్ మాత్రం చదవకండి. కొత్తయి చదివారనుకోండి పాతవి మర్చిపోతారు, కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని మీరు చదివిన వాటిని ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. చదివిన వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోండి. మీరు ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేసేటప్పుడు ఏ బిట్స్ అయితే చేయలేకపోయారో ఆ బిట్స్‌ని మళ్ళీ ఆ టాపిక్‌కి వెళ్ళి మీరు మళ్ళీ చదవండి. ఇలాగా చెయ్యండి. టెన్షన్ అయితే పడవద్దు. వీడియో అయితే చూసారు కదండీ! ప్రీవియస్ పేపర్స్ మీరెక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అన్నీ ఆ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి మొత్తం మీరు చెయ్యండి. మీరు ఈజీగా దాన్నైతే టెట్‌కి 150కి 130 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇంగ్లీష్ పెట్టాను. ఇంగ్లీష్ కూడా చాలామంది ప్రీవియస్ పేపర్స్‌వే వచ్చాయనైతే చెప్తున్నారు. అదే మోడల్‌లో వస్తున్నాయి. దానికి కొంచెం రిలేటెడ్ ఇప్పుడు మనకి ప్రీవియస్ పేపర్‌లో ఉన్న టాపిక్స్ అన్నీ అవే. కొంచెం రిలేటెడ్‌గా వస్తున్నాయి. అంతేకానీ ఆ టాపిక్స్ నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. అది తెలుగైనా, సైకాలజీ చూసాం కాబట్టి ఇంగ్లీష్ కూడా అదే విధంగా వచ్చిందనైతే చెప్పారు. ఒక ప్రపోజిషన్, ఆర్టికల్స్ నుంచి వచ్చారు. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా బిట్స్ అయితే ఇచ్చారనైతే అడుగుతున్నారు. టెన్సెస్ నుంచి అయితే బిట్స్ ఇచ్చారు. ఇలా ఈ విధంగా మీరు ఆ ప్రీవియస్ పేపర్స్‌ని అయితే మీరు చెయ్యండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకు ఈ ప్రీవియస్ మనకి నెక్స్ట్ రేపు పేపర్ 1 అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కదా! పేపర్ 1 వాళ్ళకి బిట్స్ నా దగ్గరికొస్తే నేను మళ్ళీ మీకు వీడియో చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ప్రీవియస్ పేపర్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఖచ్చితంగా చదవండి. ఇక మ్యాథ్స్ వాళ్ళవైతే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ సోషల్ వాళ్ళవి అప్లోడ్ అయితే చేశాను. సోషల్ వాళ్ళు కంటెంట్‌కి సంబంధించిన బిట్స్ 4, 5 పేపర్స్ అయితే అప్లోడ్ చేశాను. అవన్నీ అయితే చూసుకోండి. మెథడాలజీకి సెపరేట్‌గా, సోషల్‌కి సెపరేట్‌గా పెట్టాను. ఆ ప్రీవియస్ పేపర్స్ ఎవరు చేయట్లేదు. ప్రీవియస్ పేపర్స్ చేయండి. మీకు ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు 50% బిట్స్ అవే వస్తాయి. ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారో అయ్యే టాపిక్స్ నుంచి ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.